ఆంధ్రప్రదేశ్లో వరద నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనా నివేదిక సిద్ధమైంది. వరదల వల్ల దాదాపు 6,882 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. త్వరలో ఈ నివేదికను సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. నివేదిక అనంతరం కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో జరిగిన వరద నష్టం గురించి నివేదికను ప్రిపేర్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి త్వరలో అందించనున్నారు. నివేదిక అనంతరం కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించే అవకాశాలున్నాయి. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. ఒకే మూర్తి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన నష్టంపై కూడా ప్రభుత్వం ఒక కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది. దాదాపు 6,800 కోట్లకు పై కూడా రాష్ట్రంలో వివిధ శాఖల ద్వారా అంచనా భారీగా ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదిక ప్రకారం కూడా ఇరిగేషన్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, R&B కావచ్చు, రెవెన్యూ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, మొత్తం మీద చూసుకుంటే భారీగా ఆస్తి నష్టం సంభవించని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా ఒక నివేదికను కూడా సిద్ధం చేసి కూడా కేంద్రానికి పంపారు. దీని నుంచి కూడా కేంద్రం నుంచి కూడా భారీగా సహాయం ఇవ్వాలని చెప్పేసి, ఆదుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. అయితే మరోవైపు చూసుకుంటే ఇప్పటికే రాష్ట్రంలో మొన్న కురిసిన వర్షాలకు తోడు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే తాజాగా కూడా ఏదైతే అల్పపీడన ద్రోణితో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒక పక్క ఎగువ ప్రాంతమైన తెలంగాణలో కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు, మొత్తం చూసుకుంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అంటే శ్రీశైలం, నాగార్జునసాగర్, అలాగే జూరాల, పులిచింతల ఈ ప్రాజెక్టులన్నీ మొత్తం పెద్ద ఎత్తున కూడా నీరు కిందికి వస్తుంది. దీంతో దిగువ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వాటర్ కిందికి వదులుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వదులుతున్నాం. చూస్తున్నాం వరద నీరు ఎలా వస్తుందో కిందికి దిగువలుతుంది. దాదాపు 3 లక్షల క్యూసెక్లకు పైగా నీరు కిందికి వదులుతున్నారు. ఒకవైపు చూసుకుంటే శ్రీశైలంలో కూడా ఎడమగట్టు, కుడిగట్టు కాలువ నీళ్లు కూడా కిందికి వదులుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా మొత్తం చూసుకుంటే ప్రస్తుతం దాదాపు ఇక్కడ శ్రీశైలం బ్యారేజ్ వద్ద కూడా 72 గేట్లు కూడా కిందికి నీటికి వదులుతారు. ఇప్పటికే నదీ పరివాహక కాలనీలను కూడా అప్రమత్తం చేశారు. మొన్న అయితే కృష్ణా పరివాహక ప్రాంతంలో పెద్ద ఎత్తున వాటర్ రావడంతో కూడా ఈ పరివాహక కాలనీ అంతా రామలింగేశ్వర కావచ్చు, ఇటు మొత్తం నీట మునిగాయి. దాని తర్వాత చూసుకుంటే ప్రస్తుతం మనం ఇక్కడ శ్రీశైలం బ్యారేజ్ వద్ద ఉన్నాము. దీంతో ఇక్కడ ఎంత పెద్ద వాటర్ బయటకు ఎత్తున చూస్తాం. ప్రస్తుతం అంతా పాటు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు. సార్ చెప్పండి సార్, అసలుకి ఇప్పుడు మొన్న కురిసిన వర్షాలకే భారీ వర్షాలకే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా వాటర్ కిందికి వెళ్తారు. ఇప్పుడు రాష్ట్రంలో తాజా పరిస్థితి ఎన్ని నీళ్లు కిందికి వెళ్తున్నారు? ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎగువ ప్రాంతం నుంచి మనకు నీరు ఎట్లా వస్తుంది సార్? శ్రీశైలం డ్యామ్ కావచ్చు, సాగర్ డ్యామ్ కావచ్చు, పులిచింతలు కావచ్చు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి సుమారు 4 లక్షల చిల్లర 4,10,000 లోపే వెళ్తుందండి. ఆల్రెడీ ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినట్లున్నారు. నిన్న 2 lakhs ఉంది, ఈరోజు బాగా పెరిగింది. శ్రీశైలం నుంచి దాదాపు 3 లక్షలు వస్తుంది. అట్లాగే నాగార్జునసాగర్ నుంచి, పులిచింతల నుంచి కూడా 3 లక్షల చొప్పున ఇక్కడికి వస్తుంది. అది కాకుండా ఈ లోకల్ మున్నేరు కానీ, పాలేరు కానీ, ఇక్కడ లోకల్ ఫ్లడ్స్ వాగుల నుంచి కానీ దాదాపు 4 లక్షల చిల్లర ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ నుంచి డిశ్చార్జ్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఓపెన్ చేసి మరమ్మతులు కూడా చాలా వరకు పూర్తి చేసి 70 గేట్లని క్లియర్ చేసి వరదని కిందకు వదులుతున్నాం. అంటే మనం చూసాం సార్, అంటే ఇక్కడ భారీ వరద దాదాపు 11 లక్షల క్యూసెక్ల నీరు కూడా కిందికి వదలడం జరిగింది. ఇప్పుడు ఈ దిగువ కాలనీ అంటే చుట్టుపక్కల విజయవాడ నదీ పరివాహక ప్రాంతాలకు ఇప్పటికే మీరు ఎలాంటి హెచ్చరిక సార్? మొన్న జరిగిన నష్టం జరగకుండా ఎప్పుడైనా ముందస్తు ఇరిగేషన్ శాఖ వాళ్ళకి హెచ్చరిక ఏమైనా ఇచ్చారు సార్? ప్రభుత్వం ఆల్రెడీ ముందుగానే వరదలు వస్తున్నాయి, పెరుగుతున్నాయని చెప్పి ముందుగానే హెచ్చరికలు జారీ చేసిందండి. అన్ని నదీ ప్రాంత ప్రదేశాలకు అందరికీ ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తం చూసుకున్నప్పుడు దాదాపు ఇక్కడ
ప్రకాశం బ్యారేజ్ అయితే ఉందో దాదాపు 70 గేట్లు కూడా కిందికి వదలడం జరిగింది. ఇక్కడ దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీరు కిందికి వదులుతున్నారు. అంటే మొన్న ఏదో జరిగింది, ఇక్కడ దాదాపు 12 లక్షల క్యూసెక్ల నీరు కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా దిగువకు వదలడం జరిగింది. అయితే ముందస్తుగా ఎలాంటి నష్టం జరగకుండా కూడా ఇప్పటికే ప్రమాదం ముందస్తుగా ఊహించుకొని కూడా శ్రీశైలం డ్యామ్ నుంచి కావచ్చు, పులిచింతల బ్యారేజ్ నుంచి కావచ్చు ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం అంచనా వేస్తూ కూడా ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా ఇక్కడికి కిందికి దిగువకు వదులుతున్నారు. మరోవైపు చూసుకుంటే విజయవాడ పరిసర ప్రాంతాలు కూడా ఎక్కడ కూడా అంటే నీటి ముంపులకు మరోసారి గురి కాకుండా కూడా ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఇక్కడ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో జారీ చేసింది. మనం చూస్తున్న ప్రస్తుతం నీటి వరద ఉధృతి ఎలా ఉందో, ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందికి ఎంత వేగంగా నీళ్లు వెళ్తున్నాయో దాదాపు ఇక్కడ నుంచి ఇప్పటికే 4 లక్షల క్యూసెక్ల నీరు కూడా దిగువకు వదిలేస్తున్నారు. అంటే పైన ఎగువ వచ్చే వర్షాల వలన భారీ వర్షాలతో ఇంత ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జిరాల ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, అలాగే ఇక్కడ ప్రస్తుతం మనమున్న ఈ ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా దాదాపు 4 లక్షల నీరు కిందికి దిగువకు వెళ్తుంది. మొత్తం చూసుకుంటే మటుకు ఏదైతే గత వారం రోజులుగా కురిసిన వర్షాలతో పాటు ప్రస్తుతం తాజాగా కురుస్తున్న అల్పపీడన ద్రోణితో కురుస్తున్న వర్షాలు ఏదైతే ఉందో దాంతో కూడా మొత్తం మీద అన్ని డ్యాములు నిండుకున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే నీటి అంతా కిందికి వదిలేస్తున్నారు. మూర్తి. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.